అయితే నోటిఫికేషన్ అనేది గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం వలన చాలా సంతోషిస్తున్నాము. అందుకు లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే సార్, మరి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ 45 రోజులు సమయం ఇవ్వడం వల్ల చాలా మంది ప్రెజర్‌కి లోనవుతున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పేసి మీరు సిలబస్ కూడా రిలీజ్ చేశారు, కాదనట్లేదు. కానీ ఇక్కడ చాలా మంది పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వివిధ కారణాల వల్ల ప్రైవేట్ అదే పనులు చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరిగింది. సో మీరు సడన్ గా 45 రోజులు టైం ఇవ్వడం వల్ల చాలా మంది ప్రెజర్‌కి లోనయ్యి ఒత్తిడికి లోనవుతున్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీస్ కి కోచింగ్ 90 డేస్ కోచింగ్ అనేసి ఇచ్చి ఇప్పుడు నెల రోజులు కూడా లేదు. ఇప్పుడు కోచింగ్ అనేది ప్రారంభించడం వలన వాళ్ళు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మాకు ఒక 3 అభ్యంతరాలు అనేవి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే మాకు ప్రిపరేషన్ కి 90 డేస్ సమయం అనేది మీరు తప్పనిసరిగా ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల మేము చాలా అన్యాయం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్ లో ఒకరికి కొన్ని మార్కులు ఎక్కువ రావచ్చు, కొంతమందికి తగ్గిపోవచ్చు. ఈ విధంగా బాగా చదివిన వాళ్ళు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చినట్లయితే 2019 నుంచి ఇప్పటి వరకు మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేదు. దానివల్ల చాలా మంది ఏజ్ ఎక్కువైపోయి ఈ డిఎస్సికి అర్హత లేకుండా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దానివల్ల మీరు కన్సిడర్ చేసుకుని 45 సంవత్సరాలకి డిఎస్సి ఏజ్ అనేది పెంచుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా పేద బలహీన వర్గాల యొక్క ఆశాభావాన్ని అర్థం చేసుకొని మీరు 90 రోజుల సమయాన్ని మేము అభ్యర్థిస్తున్నటువంటి ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకొని దయచేసి మాకు 90 రోజుల సమయాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు. ధన్యవాదాలు సార్.